హాయ్, వెల్కమ్ టు టీవీ. లోక్సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుంది. ఎన్నికల కార్యాచరణపై కసరత్తును ప్రారంభించింది. ఈసారి ఎలాగైనా తెలంగాణలో మెజార్టీ సీట్లను సొంతం చేసుకోవాలని చూస్తోంది. అందుకోసం బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీకి చెక్ పెడుతూ ఈసారి అభ్యర్థులను ముందే ఎంపిక చేసే పనిలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తారని భావించి పోటీ చేసిన పలువురు కీలక నాయకులు ఓటమి పాలు కావడంతో వారిని లోక్సభ ఎన్నికల బరిలోకి దించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే గజ్వేల్, హుజురాబాద్లలో 2 చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన ఈటల రాజేందర్కు బీజేపీ లోక్సభ అభ్యర్థిగా అవకాశం కల్పించినట్లుగా సమాచారం. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అందులో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. మల్కాజ్గిరి టికెట్ను బీజేపీ ఈటల రాజేందర్కు కేటాయించనున్న క్రమంలో ఈటల రాజేందర్ నేడు షామీర్పేటలోని ఆయన నివాసంలో బీజేపీ నేతలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించి పార్టీ కార్యకర్తలకు, తనకు సహకరించే నాయకులకు దీనికి సంబంధించిన వివరాలను తెలియజేసినట్లుగా సమాచారం. ఇక లోక్సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని భావిస్తున్న బీజేపీ టికెట్ కేటాయింపులో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో గతంలో రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేసి సీఎం పగ్గాలు చేపట్టారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యూహాలను ధీటుగా ఎదుర్కోవడం కోసం బీజేపీ బలమైన నాయకులను ఎన్నికల క్షేత్రంలోకి దించుతోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈటల రాజేందర్ను మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపబోతున్నట్లుగా సమాచారం. ఇక ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో పలు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది బీజేపీ. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి జి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, మెదక్ నుండి ఎం రఘునందన్ రావు, భువనగిరి నుంచి బోరా నర్సింగౌడ్లను అభ్యర్థులుగా బరిలో దించాలని నిర్ణయించింది. ఇక తాజాగా ఈటల రాజేందర్కు మల్కాజ్గిరి నుంచి అవకాశం కల్పించనుంది. అయితే మరోవైపు ఈటల కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోవడంపై పార్టీలో చర్చ మొదలైంది. పార్టీలో ఈటలను ఉంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు నేతలు అంటున్నారు. చూడాలి మరి ఈటల నిర్ణయం ఏంటి, ఈసారి ఆయన విజయం సాధిస్తారో లేదో.